నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీగా 2 సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న గల్లా కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్ గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంపీగా పోరాడారు. అమరావతి కోసం ఉద్యమం చేశారు. కానీ ఆయన వ్యాపారాల మీద ప్రభుత్వం పడింది. చివరి 3 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో అందుబాటులో లేనని అన్నారు గల్లా జయదేవ్. కాకపోతే పార్లమెంటులో గుంటూరు ప్రజలకు ఏం చెయ్యాలో అవి చేస్తూనే ఉన్నానని, మా తాత వారసత్వంగా ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని, కానీ ప్రయోజనం లేదని అన్నారు. పార్లమెంటులో 24% మంది వ్యాపారవేత్తలు ఉన్నారని, ప్రభుత్వంపై పోరాడితే వ్యక్తిగతంగా వ్యాపారాలని దెబ్బతీసే అవకాశం ఉంది. అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇక హానెస్ట్ గా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గెలిచి పార్లమెంటులో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదని అన్నారు. అంతేకాకుండా వ్యాపారం, రాజకీయం రెండింటినీ సమన్వయం చేసుకోలేకపోతున్నానని, అందుకనే రాజకీయాలను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని